తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్ తోటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నింపింది. ఆ తర్వాత దేవాదుల పథకానికి సంబంధించినటువంటి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ మిగిలిన ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ప్రస్తుతానికి కన్నెపల్లి పంప్ హౌస్ గోదావరిలో ఉన్నటువంటి నీటిని ఎత్తిపోయడం వల్ల తెలంగాణలో నుండి పలు ప్రాంతాలు కూడా సుభిక్షంగా ఉంటుందన్నటువంటి ఆలోచనలతోటి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారన్నటువంటి కోణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత స్వాగతం పలికేటువంటి కార్యక్రమాలు ఉంటున్న నేపథ్యంలో వారిని ముందస్తు అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఇక్కడ తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఏం జరుగుతుంది, మరి అరెస్ట్ల పర్వం ఎందుకు తీస్తున్నారు అన్నటువంటి కోణంలో మనం ఆలోచిద్దాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కరువు ఛాయలో విలవిల్లాడుతుంది. ఈసారి ఖరీఫ్ సీజన్ ఖతమేనా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా అనిపిస్తున్నాయి. అందులో భాగంగానే వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈసారి వర్షాలు కూడా తక్కువ పడతాయని చెప్పి, మరి ఉన్నటువంటి సోర్స్ను కూడా ఉపయోగించుకోవాలన్నటువంటి ఆలోచన మరి ఎందుకు చేస్తలేరన్నటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి ముందస్తు అరెస్టులను బీఆర్ఎస్ వాళ్ళని? ముందస్తు అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌజ్ పరిశీలన అని చెప్పగానే హైదరాబాదు రోడ్డు వెంట ఉన్న ప్రతి నియోజకవర్గ ముఖ్యుల్ని కార్యకర్తల్ని ఉదయం 5 గంటల నుండి నిర్బంధించడం, అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధాలు చేయడం జరుగుతున్నది. మరి ఎందుకు ఈ నిర్ణయం చేస్తున్నదో మాకు అర్థం కావటం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా మరి కాళేశ్వర నిర్మాణం చేసిన కేసీఆర్ గారి గొప్పతనాన్ని మరి వివరించడానికి మా నాయకుడు బయలుదేరితే మరి ఎందుకు మీరు ఆపుతున్నారు? ఎందుకు మీకు ఆ జంకు భయం? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు కాళేశ్వరమే కూలేశ్వరం, కాళేశ్వరం పనికి రాదన్నారు కదా. ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ ఏ లెవెల్లో ఉంది, నీటి సామర్థ్యం ఏ విధంగా పోతుంది, మరి పోయే నీటిని ఎందుకు మీరు లిఫ్ట్ చేయటం లేదు? మరి గురుదక్షిణం చెందించుకోవడానికి ఆంధ్రాకు వదులుతున్నారా? మరి లిఫ్ట్ చేయడం వల్ల రిజర్వాయర్లు నిండడం వల్ల కేసీఆర్కు పేరు వస్తుంది అనుకుంటున్నారా? మరి ఈ సాగునీరు వల్ల ఈ రైతాంగం పొలాలు పండించుకుంటే, పంటలు పండించుకుంటే కొనలేమని భయపడుతున్నారా? మరి ఆ పంటలకు పెట్టుబడిగా రైతు బంధు ఇయ్యలేమని భయపడుతున్నారా? యూరియా అందియలేమనుకుంటున్నారా? బోనస్ ఇయ్యలేమనుకుంటున్నారా? మరి రైతుల్ని ఎందుకు ఈ గోస పెడుతున్నారు? మరి కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ ట్యాగ్ నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్లపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు అనతి కాలంలోనే నిర్మించి ఈ రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిది. దాంట్లో అనేక అవినీతి జరిగింది అని దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో రైతాంగం గమనించారు, ఆలోచించారు, చూశారు. ఈరోజు మేడిగడ్డ పిల్లర్ను ఏదైతే ఏజెన్సీ ఉందో మేము రిపేర్ చేస్తామన్నా నువ్వు రిపేర్ చేయనిస్తలేవు. మరి వృధాగా పోతున్న గోదావరి జలాలను లిఫ్ట్ చేస్తలేవు. ఏంటి రైతుల పట్ల నీకు ఉద్దేశం? ఎందుకు నువ్వు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? ఒక రైతాంగమే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ఆగంలో ఉన్నాయి, అన్ని వ్యవస్థలు ఆగంలో ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు మీరు కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి సాగునీరు ఇచ్చే వరకు మేము పోరాడతాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్రం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని, అలాగే యూరియా సరఫరా చేయాల్సి వస్తుందని, పండించినటువంటి ఒడ్లు కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పి ఇవన్నీ కూడా 1 by 1 టాస్క్లు ఉంటున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే ఇదంతా రైతులు బాగుపడడానికి జరగాల్సినటువంటి అంశాలు. మరి ఇక్కడ ప్రభుత్వ ఆలోచన మరి దీన్ని ఎట్లా, మీ ఆలోచన ప్రకారం ఎట్లా ఉందనుకోవచ్చు? ఈ ప్రభుత్వానికి రైతులు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు, ఏ వర్గం సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. వారి స్వలాభన, వారి బిజినెస్లు, వారి రియల్ ఎస్టేట్లు కూల్చడం, కబ్జాలు చేయడం తప్ప ఏమీ ఆలోచన లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. ఈరోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల ముఖంలో సంతోషం చూసినాం. అది కార్మిక వర్గం కావచ్చు, అది కర్షక వర్గం కావచ్చు,
అది రైతు కావచ్చు, మరి రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, మరి సంక్షేమ హాస్టళ్ళు కావచ్చు, గురుకులాలు కావచ్చు, మరి ఏ విధంగా ఉండనో ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ 2.5 సంవత్సరాల్లో? దేనికి ఎందుకు ఈ ఆగం, ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి? మరి దానికి నిలదీయడానికి మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము రావాలి కదా. మరి మా నాయకుడు వెళ్తా అంటే మేము స్వాగతం పలికే హక్కు కూడా మాకు లేదా? దేనికోసం నిర్బంధిస్తున్నాం? మేమేం చేసినామని నిర్బంధిస్తున్నారు? మరి ఈరోజు ఒక రైతుల కోసం బయలుదేరిన నాయకుని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ముఖ్యమంత్రి గారు మీరు బేషరతుగా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి గోదావరి జలాలు లిఫ్ట్ చేయాలి, రిజర్వాయర్లు నింపాలి, మా రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి. ఓకే. తెలంగాణ తెచ్చిన పార్టీగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపిందని చెప్పి అంటున్నారు. కార్మిక, కర్షక, రైతులు, ఉద్యోగ వ్యాపారస్తులు అన్ని రకాల సంతోషాన్ని నింపినటువంటి నేపథ్యంలో ఆ సంతోషాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు సంతోషంగా ఉండి గతంలో 10 ఏళ్లలో పంటలు పండి వ్యవసాయాన్ని సాగు చేసుకుని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇవన్నింటినీ దెబ్బతీసేటువంటి కుట్ర. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రాజెక్టులతోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని ఒక విమర్శలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ గురుదక్షిణ చెల్లించుకోవడానికి నీళ్లను వదులుతున్నారన్నటువంటి కోణం కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ అరెస్టులను కూడా తీవ్రంగా తప్పుపడుతున్నామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.